హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం కర్ణాటక స్పెషల్ మ్యాంగ్లూర్ బన్స్ తయారు చేస్తున్నామండి. కర్ణాటకలో ఉడిపి ఆ సైడ్ అంతా ఎక్కువ ఇది బ్రేక్ఫాస్ట్గా తింటారు. చాలా రుచిగా ఉంటుంది, ఎంతో ఈజీ కూడా. దానికి కావాల్సిన పదార్థాలు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడ కూడా చూపిస్తున్నానండి. 2 బాగా పండిన అరటి పండ్లు, బాగా పండినవి 2 అరటి పండ్లు తీసుకున్నాను. చూసారు, అట్లా పైన నల్లగా స్కిన్ వచ్చుంటే ఇంకా బాగా మంచిది, బాగా టేస్ట్ వస్తుంది. దానికి ఒక అరకప్పు పెరుగు, థిక్ పెరుగు అండి, ఇది వాటర్ ఉండకూడదు, థిక్ పెరుగు తీసుకోవాలి. ఒక 2 కప్పులు గోధుమ పిండి, ఒక చిన్న కప్పు మైదా తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా చక్కెర, కొద్దిగా సోడా ఉప్పు ప్లస్ బేకింగ్ సోడా అన్నీ తీసుకున్నానండి. ముందుగా 2 అరటి పండ్లని తొక్కు తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ తయారు చేసుకోవాలి. లేదా విడిగా కూడా గిలక కొట్టేసుకోవచ్చండి. మన దగ్గర బీటర్ ఉంటే చక్కగా దాన్ని స్పూన్తో స్మాష్ చేసినా కూడా బాగా మ్యాష్ అయిపోతాయి. వాటిని అలా చేసి పెట్టుకొని మనం ముందుగా అరకప్పు పెరుగు, థిక్ పెరుగు ఉండాలండి, వాటరీగా ఉండకూడదు. కొద్దిగా పులిసిన పెరుగు అయితే బాగుంటుంది. లేదా మనం తోడేసుకుంటాం కదా, నెక్స్ట్ డే దాన్ని కూడా వాడుకోవచ్చు. బాగా దాన్ని మెత్తగా క్రీమ్ లాగా చక్కగా చేసేసుకుంటే మనకి ఎక్కడ లంప్స్ లేకుండా ఉంటే పిండిలో కలుపుకున్నప్పుడు బాగా కలిసిపోతుంది. అంతేనండి. తీసుకున్న ఒక కప్పు, చిన్న కప్పు తీసుకున్నాను మైదా, అంటే 4-5 స్పూన్స్. పెద్ద కప్పు నిండా గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నానండి నేను. ఎందుకంటే మనకు ఇంతే పడుతుంది అని చెప్పలేము, పిండి ఎక్కువ పడుతుంది. దీంట్లో అస్సలు వాటర్ కలపకూడదు. పెరుగుతో మన జ్యూస్తోనే, మన అరటిపండు జ్యూస్తోనే మనం దీన్ని బాగా పిండి చేసుకుంటాం అనమాట. దీంట్లో నేను 1 స్పూన్ షుగర్ వేసాను, 1 స్పూన్ సాల్ట్ వేసాను, 1 స్పూన్ బేకింగ్ సోడా, స్పూన్ బేకింగ్ పౌడర్ అన్నీ వేసి బాగా కలుపుకొని అరటిపండు గుజ్జు పోసి కలిపేసానండి. మీకు అరటిపండు ఫ్లేవర్ నచ్చదంటే దీన్ని వదిలేసేయచ్చు కూడా, అది మీ ఇష్టం. అరటిపండు పల్ప్ వేయకపోయినా పర్లేదన్నమాట. కానీ యాక్చువల్ మ్యాంగ్లూర్ బన్లో అరటిపండు పల్ప్ వేస్తారు. అలా బాగా కలిపి చూసారా, అలా చేతికి అంటుకోకుండా చక్కగా బాగా కలిసిపోవాలన్నమాట. అలా బాగా కలిసిపోయిన దాని మీద 1 స్పూన్ నూనె వేసి మొత్తం చుట్టూ బాగా కలిపేసేసి పైన ఒక క్లాత్ వేసేసి ఒక 6 to 7 అవర్స్ ఫెర్మెంట్ అవ్వాలండి. ఇప్పుడు మార్నింగ్ చేసుకోవాలంటే మీరు నైటే కలిపి పెట్టేసేసుకోండి, లేదా ఈవినింగ్ స్నాక్ అంటే మార్నింగ్ కలిపి పెట్టుకోండి. చూసారా, 5-6 అవర్స్ తర్వాత అలా బాగా చక్కగా పొంగింది. 1-2 అవర్స్ కూడా ఉంచుకోవచ్చండి, బట్ ఇప్పటికే చాలా బాగా పొంగింది. ఇలా తాకితే చేతికి ఏమి తిప్పుతుంటే బాగా చేతికి ఏమి అంటుకోకుండా బాగా ఫెర్మెంట్ అయిందనమాట. దీంతో ఇప్పుడు మనం పూరీలు తయారు చేసుకుందాం. అలా పూరీ పిండిలాగా ఉంటే చాలండి, ఒత్తుకోవడం ఈజీ కదా. ఇది చాలా ఈజీ, చాలా టేస్ట్ ఉండే స్నాక్ అనమాట. అలా మనం మామూలు పూరీలాగా ఒత్తుకొని నూనె బాగా కాగనిచ్చి పూరీలు ఎలా వేయించుకుంటాం అలా వేయించుకోవడమేనండి. చాలా ఈజీ, చాలా టేస్ట్ ఉంటుంది, వెరైటీ కదా. ఎప్పుడు రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశ అలా కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు దాంట్లో ఆల్ క్లిక్ చేయండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మరీ పల్చగా ఒత్తుకోవాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మందంగా పూరీలాగానే ఒత్తుకుంటే చక్కగా బాగా పొంగి చాలా టేస్ట్ ఉంటాయండి. వీటిని ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా తింటారు కర్ణాటక ఉడిపి సైడ్ వాళ్ళంతా. దీంతో చట్నీతో తింటారు. చూసారా, వేడి నూనెలో వేస్తూనే ఎంత బాగా పొంగాయో. లైట్గా స్వీట్ ఉంటుందండి, ఎక్కువ స్వీట్ ఉండదు. 1 స్పూను అరటిపండు బాగా పండింది అయితే దాని తీపి వల్ల కొద్దిగా లైట్గా తీపిగా అనిపిస్తుంది. ఇటు ఉడిపి సైడ్ వాళ్ళు దీన్ని చట్నీతోనే తింటారు బ్రేక్ఫాస్ట్గా. చాలా బాగా పొంగుతాయి, మంచి టేస్ట్ ఉంటాయి. ట్రై చేయండి, ట్రై చేసుకున్నాక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూసారు 2 వైపులు ఎంత బాగా పొంగిందో. అంతేనండి, ఇలా కాల్చుకొని తీసేసుకోవడమే. దీనికి కరెక్ట్గా ఇంతే పిండి పడుతుందని లేదండి, కొంతమంది కొంత ఎక్కువ కూడా పడుతుంది. కాకపోతే వాటర్ మాత్రం అస్సలు మిక్స్ చేయొద్దు, ఓన్లీ మనం పల్పుతో పెరుగుతోనే కలపాలి. చూడండి ఎంత బాగా పొంగిందో, లోపలంతా ఎంత బాగా ఇదిగా ఉందో.
నేను రెగ్యులర్ చేస్తానండి, మా పిల్లలకి చాలా ఇష్టం ఇది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది, అంత బాగా పొంగుతాయండి. అందరూ ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.